చెన్నైలోని మెరీనా బీచ్లో భారత వైమానిక దళం ఆదివారం మెగా ఎయిర్ షోను ప్రారంభించింది. అక్టోబర్ 8న ఇక్కడ జరగనున్న 92వ వైమానిక దళ దినోత్సవ ఏర్పాట్లలో భాగంగా ఈ షోను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రదర్శనలో రఫేల్, Su-30, మిగ్ జాగ్వార్, తేజస్ మొదలైన 72 రకాల విమానాలను ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. భారత వైమానిక దళం గరుడ్ కమాండోలో ఈ విన్యాసాలు నిర్వహించారు. హెలికాప్టర్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా వైమానిక దళం అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, తమిళనాడు మంత్రులు, సీనియర్ వైమానిక దళ అధికారులు పాల్గొన్నారు. చెన్నైలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఎయిర్ షో ప్రజలను ఎంతగానో ఆకర్షించిందని చెప్పొచ్చు. వైమానిక దళ జట్లు మెరీనా బీచ్లో ఆకాశంలో ప్రదర్శించినటువంటి విన్యాసాలు అందరినీ కూడా ఎంతో ఆకర్షించాయి. వాయుసేన యొక్క దాదాపు 72 సాంకేతిక అత్యాధునిక పురాతన విమానాలు, హెలికాప్టర్లు ఆకాశంలో ప్రదర్శించినటువంటి విన్యాసాలు, ఆక్రోబాటిక్ విన్యాసాలు, స్పీడ్గా వెళ్ళడం, వేగాన్ని పెంచడం, డైరెక్షన్స్ని మార్చడం, నిప్పులను చిమ్ముతూ ఆకాశంలో ఎగిరివేసే అటువంటి సీన్స్ అన్నీ కూడా చెన్నైలో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో కేరింతలు కొడుతూ, చప్పట్లు కొడుతూ వీక్షిస్తున్నారు. ఎండను కూడా లెక్క చేయకుండా తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి కూడా మొట్టమొదటిసారిగా చెన్నైలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఎయిర్ షో వీక్షించేందుకు వచ్చేశారు. ఎయిర్ షోను చూసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో చెన్నైలోని మెరీనా బీచ్ ప్రాంగణమంతా జనసంద్రోహంగా మారింది. భారత వైమానిక దళం నిర్వహించిన ఎయిర్ షో ఎంతో అద్భుతంగా ఉందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైమానిక దళం నిర్వహించిన హెలికాప్టర్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. లక్షలాది మంది ప్రజలు భారత ఆర్మీకి జేజేలు పలుకుతూ విన్యాసాలను తిలకించారు. మేము అనుకోకుండా చెన్నై రావడం జరిగింది 3 days బ్యాక్. సో మాకు లాస్ట్ 2 days బ్యాక్ తెలిసింది ఇక్కడ ఎయిర్ షో ఉందని. సో మేము ఈరోజు ఈవినింగ్ వెళ్తున్నాం. సో ఫ్యామిలీతో వచ్చాము, ఫ్యామిలీ ఉన్నారు. సో చాలా బాగా అనిపించింది. వెరీ గుడ్, వెరీ నైస్. ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ దట్ చాలా బాగా అనిపించింది. ఎయిర్ ఫోర్స్ కానీ ఎయిర్ షో కానీ ఫస్ట్ టైం చూడడం. ఇంత లాట్ ఆఫ్ ఫ్లైట్స్, హెలికాప్టర్స్ అండ్ వెరీ నియర్ సీ కోస్టల్లో, బట్ వెరీ హాట్, బట్ ఇట్ ఈస్ ఓకే. ఫిల్ హైదరాబాద్ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాము. నరేంద్ర మోడీ గారు వచ్చారని విన్నాము. గ్రేట్. అండ్ ఇక్కడ సీఎం స్టాలిన్ గారు, అందరికీ థ్యాంక్స్. సో నైస్, చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చాలా రోజుల నుంచి అనుకున్నాం వెళ్దామని. ఇట్ వాస్ సో నైస్ అండ్ ఆల్సో వర్త్ అనిపించింది. ఎండలో నడుచుకొని వచ్చి ప్లస్ బెస్ట్ ప్లేస్ దొరికింది మాకు చూడడానికి కూడా. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఓకే, వాట్స్ యువర్ ఫేవరెట్ వన్? అట్లా ట్రిల్ చేశారు. దట్ వాస్ వెరీ నైస్. ఐ లైక్ దట్ వెరీ మచ్. ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. చూసేటప్పుడు కూడా చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. 92వ వైమానిక దళ దినోత్సవ నేపథ్యంలో చెన్నైలో జరిగినటువంటి ఈ ఎయిర్ షో అందరినీ ఎంతో ఆకర్షించిందని చెప్పొచ్చు. రఫైల్, సుఖాయ్, సూర్యకిరణ్, తేజస్ చేసినటువంటి విన్యాసాలు ప్రజలని ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. త్రివర్ణ జెండా రంగులను ఆకాశంలో విరజల్లుతూ చేసినటువంటి ఆక్రోబాటిక్స్ ప్రజలకి మంచి ఆకర్షణగా నిలిచాయి. ప్రజలందరూ కూడా చప్పట్లు కొడుతూ, ఎంతో కేరింతలు కొడుతూ వాటిని వీక్షిస్తూ ఎంతో ఆనందించారు. తాంబరం, తంజావూర్, బెంగళూరు, అలాగే సూలూరుపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ల నుండి కూడా టేకాఫ్ అయినటువంటి ఈ జట్ల విమానాలు ఈసీఆర్ వద్ద కలిసి ఈసీఆర్ నుండి బంగాళాఖాతం మీదుగా మెరీనా బీచ్లో ఇక్కడ వివిధ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఎయిర్ షో, ఇక్కడ నిర్వహించినటువంటి ఎయిర్ షో అటు ప్రజల్లో మంచి స్ఫూర్తి నింపిందని చెప్పొచ్చు. వాయుసేనల సత్తాను, సామర్థ్యతను ఆవిష్కరించే విధంగా జరిగినటువంటి ఈ ఎయిర్ షో ప్రజలందరిలో దేశభక్తి అలాగే సోల్జర్స్ యొక్క స్ఫూర్తిని ప్రేరేపించే విధంగా సాగింది. కెమెరా పర్సన్ గోపాల్తో శ్రీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చెన్నై.